ఏదైనా ఉంటే నాకు కాల్ చేయండి. సరే, కొంచెం టచ్లో ఉండు. ఎవరెత్తను? ఎలక్ట్రీషియన్ రా. నైట్ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది కదా, జనరేటర్ కూడా పనిచేయలేదు. అది రిపేర్ చేసి డబ్బులు తీసుకోవడానికి వచ్చాడు. అవునా? సరే, ఇదిగో స్వీట్ తీసుకోండి. మాకు బాబు పుట్టాడు. థ్యాంక్స్ సార్, కంగ్రాచులేషన్స్. మా హాస్పిటల్లో ఎప్పుడు ఇలా జరగలేదు. ఫస్ట్ టైం ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదు. ఎవరైనా కావాలని చేశారేమో అనిపిస్తుంది. కావాలని ఎవరు చేస్తారా? కావాలనే చేశారు సార్. ట్రాన్స్ఫార్మర్ ఫీజులు పోయేలా చేశారు, జనరేటర్ పని చేయకుండా చేశారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును సార్, మీరు డైలీ యూజ్ చేసే పవర్కి సరిపోయే కెపాసిటీ ఉన్న ట్రాన్స్ఫార్మర్ సార్ అది. లోడ్ ఎక్కువైపోయి పేలిపోయే అవకాశమే లేదు. ఎవరో కావాలనే ఫీజు పోయేలా చేశారు. జనరేటర్ కూడా అంతే, అది పని చేయకుండా అందులో ఇసుక పోశారు. అదేంటి? జనరేటర్ డీజిల్ లేక కదా పనిచేయలేదు. డీజిల్ లేకపోవడం ఒక ప్రాబ్లం అయితే అందులో ఎవరో కావాలని ఇసుక కూడా పోశారు సార్. నేను చెప్పాను కదా, నాకు నైటే డౌట్ వచ్చింది. ఇదెవరో కావాలనే ప్లాన్ చేశారు. అహల్య డెలివరీకి ఇబ్బంది సృష్టించాలనే చేశారు. అలాంటి శత్రువులు ఎవరున్నారా? అంత గట్స్ ఎవరికుంది? నీ మీద ఎవరు పగపడతారు? మన కంటికి కనిపించిన శత్రువులు ఉన్నారు ఆకాష్. కంటికి కనిపించిన శత్రువులా? ఎవరిని అనుమానిస్తున్నావు? వాళ్ళు ఎవరైనా మన కంటికి కనబడకపోయినా సీసీ కెమెరా కంటికి కనిపిస్తారు కదా. వాళ్ళెవరో ఇప్పుడు తెలిసిపోతుంది. అవును గౌతమ్, పద సీసీటీవీ ఫుటేజ్ చూద్దాం. సార్ నేను బయలుదేరుతాను. అలాగే. సరే. నమ్మలేకపోతున్నాను రా. ఎవరికి ఏ అన్యాయం చేయని నీకు శత్రువులా? అది కడుపుతో ఉన్న అహల్యని ఇబ్బంది పెట్టాలని చూస్తారా? ఇది నిజమైతే వాళ్ళెవరో చాలా క్రూయల్ మెంటాలిటీ వాళ్ళై ఉంటారు. ఉంటారా? మనుషుల రూపంలో క్రూర మృగాలు కూడా ఉంటాయి. నాన్నమ్మకి ఎదురు చెప్పడం ఇష్టం లేకనా, లేక నా కొడుకుని మనవడిగా అంగీకరించడం ఇష్టం లేకనా నాన్న? ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు అవంతిక? అనవసరమైన గొడవ కాకపోతే. ఇప్పటికే ఈ ఇంట్లో మాకు మా కొడుక్కి విలువ గౌరవం లేకుండా పోయింది అత్తయ్య. ఇంకా అహల్య కొడుకు వచ్చాడనుకో మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే ఉండరు. మనల్ని ఎందుకు పట్టించుకుంటారండి? ఇన్నాళ్ళు మనల్ని ఈ ఇంట్లో జీతం లేని పని వాళ్ళగా చూశారు. ఇప్పుడు మన బుజ్జిని అహల్య కొడుకుని ఆడించమంటారు. అవునవును, ఇన్నాళ్ళు అహల్య గౌతమ్ మనతో ఆడుకున్నారు. ఇప్పుడు మన బుజ్జిని వాళ్ళ కొడుకుని ఆడించమంటున్నారు. వాళ్ళ కొడుక్కి మన బుజ్జిగాన్ని ఆట బొమ్మని చేస్తున్నారు. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు. ఈ ఇంట్లో అంతా సమానమే. ఎవరి వల్ల ఎవరి విలువ గౌరవం తగ్గదు. మీరు అలాగే అంటారు నాన్న, కానీ తీరా అహల్య గౌతమ్ వచ్చాక మమ్మల్ని వేరేలా చూస్తారు. ఇక కొత్తగా పుట్టిన పిల్లవాడికి మేము బానిసలా సేవలు చేయాల్సి వస్తుందేమో. ఎందుకు అప్పుడు ఇలా మాట్లాడతావు? ఇంట్లో ఎవరికి ఉండాల్సిన విలువ వాళ్ళకుంటుంది. అనవసరంగా లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు. ప్రతి చిన్న విషయానికి గొడవ పడాలని చూడకు. మాది లేనిపోని ఆలోచన కాదమ్మా, జరగబోయే విషయం చెప్తున్నాను. మాకు గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదత్తయ్య. మేమిలాగూ బాధపడుతున్నాం. కనీసం మా కొడుకైనా బాధపడకుండా ఉంటే చాలు కదా. చిన్న బాబు వస్తే నేనెందుకు బాధపడతాను నాన్న? ఇంకా ఆనందపడతాను. కానీ వాడంటే నాకు చాలా ఇష్టం. మేము ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అయ్యాం. నార్మల్, నీకు తెలియకుండా ఏదేదో వాక్కు.
అరే ఆయన చదువుకోకుండా ఈ ఆటలేంట్రా, లోపలికి పో. చిన్న పిల్లాడుకున్న ఇంగితం కూడా వీళ్ళకి లేకుండా పోయింది. వీళ్ళనేం చేయాలి సుభద్ర? వాళ్ళ భయాలు వాళ్ళవండి, వదిలేయండి. ప్రెనెటల్ క్లాస్లో ఏం చెప్పారో మర్చిపోయారా? బాలింతరాలు చెవులకి గాలి తగలకుండా క్లాత్ కట్టుకోమని చెప్పారు కదా. ఉండండి, నేను కడతాను. ఇప్పుడు వెచ్చగా ఉంటుంది. నిన్న సడన్గా మీరింట్లో లేకపోయేసరికి చాలా కంగారు పడ్డానండి. ఒక్క క్షణం నేను ఒంటరైపోయానన్న ఫీలింగ్ కలిగింది. కానీ ఈరోజు మనం ముగ్గురం అయ్యాం. నిన్న ఇంటి నుంచి ఒంటరిగా బయలుదేరిన నేను ఈరోజు ముగ్గురుగా ఇంటికి వెళ్తున్నాం. అసలు నాకు చాలా హ్యాపీగా ఉందండి. మనం ముగ్గురం అయ్యామని మీరు ఆనందపడుతున్నారు, నేను ఒంటరిని అయిపోతానేమోనని భయపడుతున్నాను. ఈ రోజు నుండి నా బాధ్యత ఇంకా పెరిగింది. మన బంధం ఇంకా బలపడుతుంది. నాలోని ప్రేమను మీతో చెప్పాలనుకున్నాను. త్వరలోనే మీతో నా ప్రేమ విషయం చెప్తాను. అప్పుడు మన బంధం ఇంకా బలపడుతుంది. మన బంధం బలపడుతుంది అని మీరంటున్నారు. ఆ బంధం బీటలు బారిపోతుందేమోనని నేను భయపడుతున్నాను. నా భయాన్ని మీతో చెప్పలేను, అలాగని నా ప్రేమను కూడా మీతో చెప్పలేను. తలుచుకుంటుంటే చాలా హ్యాపీగా ఉందండి. నిన్నటి వరకు మీరు నేను మాత్రమే ఉన్నాం. ఇప్పుడు మన మధ్యలోకి ఇదిగో వీడొచ్చాడు. ఇంక నుంచి మనం వీడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. నన్ను మా అమ్మ నాన్న ఎంత బాగా పెంచారో మనం వీడిని అంత బాగా పెంచాలండి.